అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అన్న. ఎందుకు బీఆర్ఎస్ ఏం చేయలేదు అంటూ ఉన్నారు కదా? బీఆర్ఎస్ ఎందుకు ఏం చేయలేదు అన్న, కళ్యాణ లక్ష్మి వాళ్ళు తీసుకొచ్చారు. దానికి డబ్బులు ఇస్తామని చెప్పి మోసం మాటలు చెప్పిండు. 22,500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పిండు కాంగ్రెస్ పార్టీ. ఏడిచ్చింది? ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇవ్వలేదు. అసలు విద్యా వైద్యం అనేది అసలు మొత్తానికి లేకుండా వెళ్ళిపోయింది. ఇలా రేపు గరీబుడు చదువుకోవాలంటే చాలా అవసరపడాల్సి వస్తుంది. బస్తీ దవాఖానలు ఉండే, బస్తీ దవాఖానలు మా పరిస్థితి కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకునే పరిస్థితి లేదు. బస్తీ దవాఖాన అప్పుడు డాక్టర్ అవైలబుల్ ఉంటుండే, డాక్టర్ మాకు చూడనీకే. డాక్టర్ లేదు, ఎవరు హాస్పిటల్ మూతపడ్డాయి. బస్తీ దవాఖాన ఉంటే మంచిగా ఉండే. ఫుల్ డెవలప్మెంట్ చేసింది కేసీఆర్ సాబ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం చేసింది? ఏం లేవు పథకాలన్నీ. 6 గ్యారెంటీలు అమలు చేసినా, ఫ్రీ బస్ పథకం పెట్టినా, అన్ని 6 గ్యారెంటీలు అన్ని అమలు అవుతాయి అని అంటూ ఉన్నారు కదా. ఫ్రీ బస్ ఒకటి చెప్పినావు, అన్ని 6 గంటలు ఓకే అన్నావు. ఏం చెప్పు? నువ్వే చెప్పు, నువ్వు అడుగుతున్నావు కదా. ఒక ఫ్రీ బస్ ఒకటి చెప్పిండు, మొత్తం అన్ని సక్సెస్ అని చెప్పిన 6 గ్యారెంటీలు. లేదు ఇంకొకటి చెప్పు, ఇంకొకటి చెప్పి నీకు లేదు. ఫ్రీ బస్ ఒకటి చెప్తున్నావు. ఇచ్చిన 2,500 మహిళలకి ఇయ్యలే. తులం బంగారం ఇచ్చిన పిల్లలు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇయ్యలే. ఇచ్చిందా చెప్పు? ఇయ్యలే. మళ్ళీ 6 గ్యారెంటీ ఒకే అంటున్నావు. ఎట్లా? ఒకటి చెప్పిండు గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ చేయడం ఫ్రీ వచ్చింది లేదు. అదే 950 రూపాయలు కడుతున్నాము. 400కే సబ్సిడీ కింద ఇస్తున్నాడు. మళ్ళీ ఏడింది కాంగ్రెస్. ఖచ్చితంగా కూడా నవీన్ యాదవ్ గెలుస్తాడంటూ కూడా చాలా మంది చెప్తా ఉన్నాడు. నవీన్ యాదవ్కి మరి ప్రజాదరణ ఉందంటారా లేదంటారా? ఇక అది ఎన్నికల్లో తెలుస్తుంది అన్న, ఉందా లేదా అనేది. మళ్ళీ మీకు చెప్తే బాగుంటుంది. అది ఉందా లేదా అనేది ఎన్నికల్లో తెలిసిపోతుంది. 100% సునీత మేడం గారు గెలుస్తున్నారు. పక్కా కేసీఆర్ ఇద్దరే. నమస్తే. నమస్తే అన్న, బాగున్నా? ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? बीआरएस ఎందుకు బీఆర్ఎస్? बीआरएस पार्टी पूरा काम जुबली हिल्स में करी से, बल्कि पूरे शहर हैदराबाद में भी जो है बीआरएस पार्टी तकरीबन हर जगह आप कहीं पर भी जाके पूछ लो, बीआरएस पार्टी को सपोर्ट करो बोल के हर कोई बोल रहे हैं। क्योंकि बीआरएस पार्टी एक अच्छी पार्टी थी, 10 साल हुकूमत करी। 10 साल में ना हमारे को लाइट का प्रॉब्लम हुआ, ना नल का प्रॉब्लम हुआ, कोई चीज़ का प्रॉब्लम नहीं हुआ, ना रोडों का प्रॉब्लम हुआ। 2 साल हुआ हुकूमत बन के। जिस दिन हुकूमत बनी उस दिन ही पूरे शहर में लाइट चली गई। आप मेरे से नहीं, किसी से भी सवाल कर लो ये बात का, आप हर जगह वही बोल रहे हैं। हर कोई जो है बीआरएस पार्टी बोल रहे हैं। थोड़े बहुत लोग हैं जो कांग्रेस पार्टी बोल ले रहे हैं, वो कांग्रेस पार्टी उनका फ़ायदा करी होंगी। अपने को आवाम का फ़ायदा अगर होने का है तो बीआरएस पार्टी को जिताना है।